హలో సార్, ఐఎమ్ కన్ఫరెన్స్ చిన్న నాది యూట్యూబ్ ఛానల్ సార్. మీరందరూ దయచేసి ప్రతి ఒక్కరూ నా పెద్ద వీడియోలు కూడా దయచేసి చూడండి సార్. యూట్యూబ్ ఛానల్ ఎవరి సొత్తు కాదు సార్, మన సొత్తు సార్. ఎవరైనా యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవచ్చు, తెలిసిన వాళ్ళ ద్వారా పెట్టించుకోండి. మానిటైజేషన్ అవ్వాలంటే మనకి 365 రోజుల్లో మనకి 4000 గంటలు రావాలి సార్, ఇలా పెద్ద వీడియోల ద్వారా. అలానే లేకపోతే 3 నెలల్లో షార్ట్స్ వీడియోస్కి మనకి 1 కోటి వ్యూస్ రావాలి. అలా రాలేని పక్షంలో మన డిలీట్ అయిద్దా ఛానల్ అనొచ్చు. ఎట్టి పరిస్థితులు అవ్వదు సార్. మనం చేసిన ఏదైనా వీడియో, పెద్ద వీడియో అయినా చిన్న వీడియో అయినా దాని వ్యాలిడిటీ డేట్ సంవత్సరం ఉంటుంది. సంవత్సరం తర్వాత వ్యాలిడిటీ డేట్ అన్న ఉంటుందా అంటే ఉంటుంది. కానీ మానిటైజేషన్ చేసేటప్పుడు వ్యాలిడిటీ డేట్ చూస్తారు సార్. అది మన పాతి వీడియోలు కూడా ఆ తర్వాత చూస్తుంటే అవి కూడా వస్తాయి సార్. ఏ వీడియోని మీరు డిలీట్ చేయకూడదు, అది నేను చెప్పేది. సూక్ష్మంగా స్థూలంగా చూసుకోవాలి సార్. మనం ఏ వీడియోని మీరు డిలీట్ చేయబడదు. మంచి వీడియోలు పాతవైనా సరే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయినా మానిటైజేషన్ అవ్వకపోతే బాధపడుతూ మీరు చేస్తూ ఉండండి, మీకు మానిటైజేషన్ కంపల్సరీగా అవుతుంది. మంచి మంచి వీడియోలు చేయండి దయచేసి, అది నేను కోరుకునేది సార్. ఇంకొకటి సార్, చిన్న చిన్న షార్ట్స్ చేశాను సార్. మీరందరూ నా చిన్న వీడియోలు కూడా, షార్ట్స్ వీడియోస్ కూడా బాగా చూడండి సార్. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ పెట్టండి సార్. నేనైతే కోరుకునేది సార్, మీరందరూ ఆరోగ్య గ్యాసులతో చల్లగా ఉండాలి ప్రతి ఒక్కరూ సార్. ఇంకొక మనవి, ఇందుట్లో మనకి షార్ట్స్ వీడియోస్లో మనకేమవుతుందంటే వెయిట్ లిస్ట్ వస్తుంది. దాన్ని మనం తీసేసుకోవాలి, ఎప్పటికప్పుడు ప్రతిరోజు తీసేసుకోవాలి. అలానే మనం ట్రాలింగ్ వీడియోస్ చేయకూడదు. ఒక వ్యక్తిని గురించి కానీ, ఒక దేశాన్ని గురించి కానీ, ఒక మతాన్ని గురించి కానీ, ఒక దేవుని గురించి కానీ కించపరుస్తూ మాట్లాడదు. దాన్ని ట్రాలింగ్ వీడియోస్ అలాంటివి చేయొద్దు సార్. మనుషులంతా ఒకటే, జంతువులన్నీ ఒకటే సార్. అవి మంచివో చెడువో నాకు తెలియదు సార్. ప్రతి ఒక్కరికి నేను సాయం చేయాలని కోరిక నాలో ఉంటుంది సార్. మీరందరూ ఎంతోమంది నాకు సబ్స్క్రైబ్ చేస్తున్నారు సార్. మీకు ఎప్పుడు రుణపడి ఉంటాను సార్. మీ రుణం నేను డబ్బుతోటి కొనలేదు సార్. పబ్లిక్ ఉంటేనే ఎవరైనా సరే, డాక్టర్ అయినా, యాక్టర్లు అయినా, ప్రతి ఒక్కరు ఎవరు బ్రతికేది పబ్లిక్ మీదే. పబ్లిక్ లేదే నేను లేను, ఎవరు లేరు సార్. ఒకరికొకరు సాయం చేసుకుందాం. మనం తగులాడుకోవద్దు, ఆప్యాయంగా ప్రేమగా పలకరించుకుందాం. మీ అభిమానం నాకు ఇప్పుడు ఉంటుంది సార్, మీ గౌరవం నాకు ఇప్పుడు ఉంటుంది. మీరెప్పుడు మీ పిల్ల పాపలతోటి, మీ కుటుంబ సభ్యులతోటి అందరూ ఆయుర్వేదికేశ్వరితో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగనే ఆ దేవుడిని కూడా ప్రార్థిస్తున్నాను సార్. దేవుడు అనేవాడు ఒక్కడే, ఏ దేవుడైనా ఒకటే సార్. యేసు ప్రభువు అయినా, రాముడైనా, రంగడైనా, శివుడైనా, పార్వతి అయినా, అంకాలమ్మైనా, నూకాలమ్మైనా, పోలేరమ్మైనా, ముత్యాలమ్మైనా, ఎవరైనా ఒకటే సార్. మంచి మనలో సత్యాన్వేషణ, మంచి గుణగణాలు, మంచి బుద్ధి ఉండాలి సార్. అది సత్ప్రవర్తన, ఇవి అలవర్చుకోండి సార్. బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు పడవద్దు. జనరేషన్ యూత్ వాళ్ళకి ముందుగా ముఖ్యంగా చెప్పేది సార్. మీ ఆరోగ్యాన్ని మీరు పోగొట్టుకోవద్దు, మంచిగా నడవండి, అందరితోటి ఒదిగి ఉండండి. మనం ఎదిగే కొద్దిగా ఒదగాలి సార్. మనం గర్వం ఉండకూడదు. ఇవాళ డబ్బులు సంపాదించి ఉంటే పోతాయి. మంచి అనేది ఎప్పుడు ఉంటుంది సార్. చేతనైతే సాయం చేయండి, ఎవరికి మాత్రం కీడ్ చేయొద్దు, అది నేను చెప్పేది సార్. ప్రతి ఒక్కరు మీరు యూట్యూబ్ ఛానల్లో చూస్తారని అది ముందుగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను సార్. ఇంకోటి సార్, మీరందరూ చూడండి సార్. మీరు ఎన్నో చూస్తూ ఉంటారు యూట్యూబ్ ఛానల్లో, అలానే అది చూడండి సార్. మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి సబ్స్క్రైబ్ చేస్తే సరిపోతుంది. తర్వాత లైక్, షేర్, కామెంట్ పెట్టండి సార్. నేను కోరుకునేది అదే సార్. మళ్ళా ఇంకొకటి సార్, ఫ్రూట్స్ ఎక్కువగా తినండి సార్. ఆరోగ్యానికి చాలా మంచిది సార్ ఫ్రూట్స్. అలానే పాలు తాగండి, టీ తగ్గించండి సార్. కూల్ డ్రింక్స్ కూడా ఎక్కువ తాగబండి, లైట్గా తీసుకోండి, ఎక్కువ తాగొద్దు. కూలింగ్ నీళ్ళు తాగొద్దు సార్. దయచేసి కడుపులో నీళ్ళు తాగమని చెప్తున్నాను. నేను డాక్టర్, నేను గొప్పవాడిని కాదు. మీరందరూ బాగుంటేనే మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి సార్. ఇంకొక మనం సార్, లాస్ట్ చివరిగా, మనం ఏదో పనుల మీద వెళ్తూ ఉంటాం, వస్తూ ఉంటాం. మీరు ఏదైనా ట్రైన్లు ఎక్కేటప్పుడు కానీ, బస్సులు ఎక్కేటప్పుడు కానీ, ఒక బండి దోలేటప్పుడు కానీ, కారు దోలేటప్పుడు కానీ జాగ్రత్తగా తోలండి సార్. అదే నేను కోరుకునేది. ఉంటాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ గౌరవం, మర్యాద ఎప్పుడు నాకు ఉంటాయని, మీరందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.